హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణ్ ఏపీలో సంచలనం సృష్టించబోతున్నాడా? కొత్తగా ఒక పథకం తీసుకురాబోతున్నాడు. దీంతో ఆయన నిజంగానే సంచలనం అయితే సృష్టించబోతున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న శాఖలతోటి ఆయన ప్రతి శాఖకి సంబంధించిన సదస్సులు నిర్వహించి కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అయితే తీసుకొచ్చాడు. మొన్నటిదాకా దాదాపు 13,000 పైచీలకు గ్రామ పంచాయతీల్లో ఆయన గ్రామ సభలు అని చెప్పేసి ఒకేసారి నిర్వహించడం జరిగింది. సో ఇంత భారీ స్థాయిలో చేసి సక్సెస్ అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ని కేంద్ర ప్రభుత్వం కూడా అప్రిషియేట్ చేసింది. అయితే దాని తర్వాత ఇప్పుడు మరొక చర్యకు ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారు. సో ఇది కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అయ్యేసరికి కాస్త ఆసక్తికరంగా మారింది. అది కూడా సినిమా వాళ్ళకి ఆయన ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇంటర్నల్గా, బయటికి ఇంకా అఫీషియల్గా ఇవ్వలేదు కానీ ఇంటర్నల్గా అయితే ఒకటి ఇచ్చారు. సో అదేంటంటే ఏపీలో షూటింగ్లు చేయాలనుకున్న వాళ్ళు వచ్చి చేయొచ్చు. సో మీకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తాము, అలాగే రాయితీలు ఇస్తాము అని చెప్పేసి ఆయన దగ్గరికి ఎవరైతే ప్రొడ్యూసర్స్ వెళ్ళారో వీళ్ళందరికీ ఇంటర్నల్గా చెప్పడం జరిగింది. సో దీన్ని అఫీషియల్గా చేయడానికి కొన్ని ప్రణాళికలు అయితే రచిస్తూ ఉన్నారు. ఈ గ్యాప్లో మరొక విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. అదేంటంటే ఏపీలో ఒక పెద్ద స్టూడియో. సో ఈ స్టూడియో నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి ఆయన పునాదులు వేయాలనే ఆలోచన చేస్తున్నాడు. నిజానికి తెలంగాణలో ఉన్న సినిమా ఇండస్ట్రీ అంతా కూడా 90% ఆంధ్ర వాళ్ళ నుంచి వచ్చిందే. ఎందుకంటే ఇక్కడ ఉన్న హీరోలు కావచ్చు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎక్కువ శాతం ఆంధ్ర నుంచే ఉంటారు. కాబట్టి ఇక్కడ హీరోల పాత్రలు కూడా ఎక్కువగా ఆంధ్ర జిల్లాల పాత్రలే ఉంటాయి. వాళ్ళు అదే స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ పద్ధతిలో వెళ్తుంటాయి. గత కొద్ది కాలంగా ఒక 7-8 ఏళ్లలో ఒక మార్పు అయితే వచ్చి తెలంగాణ స్లాంగ్ను కూడా హీరోలకు పెట్టడాలు, తెలంగాణ సంస్కృతిని కూడా సినిమాలో భాగం చేయడాలు, ఈ విధంగా చేస్తూ కొన్ని మంచి సినిమాలు అయితే వచ్చాయి. అయితే తెలంగాణ రీజన్ నుంచి ఉన్న డైరెక్టర్లు ఇంత అద్భుతంగా వీటిని చేస్తూ వచ్చారు. వాటిని చివరికి ఆంధ్ర డైరెక్టర్లు కూడా అందుకోవాల్సి వచ్చింది. అంటే ఇది ఆంధ్ర తెలంగాణ అని ప్రాంతీయ విభేదం గురించి కాదు, కానీ అంటే ఒక ప్రాంత సంస్కృతి అనేది మిగతా ప్రాంతం వాళ్ళకు కూడా నచ్చడము, వాళ్ళ భాషని, ఆ యాసని దాన్ని ఆస్వాదించడం అనేది చాలా లేటుగా ఇప్పటికి జరిగిందనమాట. ఎప్పటి నుంచో దీని మీద ఒక వివక్ష చూపుతున్నారు అనే ఒక విమర్శ వచ్చింది. కానీ ఇప్పటికీ ఆ వివక్ష పోయి కాస్త ఒకరినొకరు అర్థం చేసుకోవడము, రెండు సంస్కృతుల మధ్య ఒక సహృద్భావం ఏర్పడడం ఇప్పటికీ జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీ ఇక తెలంగాణకు మాత్రమే, తెలంగాణ ప్రాంత కళాకారులు కావచ్చు, వీళ్ళకు మాత్రమే పరిమితమైనట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏపీలో దీని ప్రాధాన్యత ఏమీ లేదు. ఏపీలో షూటింగ్లు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆ పన్నులు కావచ్చు, ఇటువంటివి ఏమీ లేకుండా పోవడం అనేది ఏపీ ప్రభుత్వానికి ఒక అట్రాక్షన్ తగ్గినట్టు అయింది. అంటే ఇది పెద్ద ఆదాయ మార్గమేం కాదు, పెద్ద పన్నులేమి వచ్చేవి దీనివల్ల. సో కేవలం ఇది ఒక ఇండస్ట్రీగా చెప్పుకుంటూ ఉన్నా ఇది ఒక అసంఘటిత ఇండస్ట్రీనే. ఇది కూడా ఒక వ్యవసాయం లాగా, లేకపోతే ఒక భవన నిర్మాణ కార్మికుల ఇండస్ట్రీ లాగా ఇది కూడా ఒక అసంఘటిత ఇండస్ట్రీ. దీనికంటూ సంఘటితమైన కార్యక్రమాలు, చర్యలు ఉండవు. సో ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ఎన్ని రోజులు ఎవరు ఉపాధి కల్పించుకోగలుగుతారో, ఎవరు ఉపాధి కోల్పోయి ఇంటికి వెళ్ళిపోతారో చెప్పలేం. సో ఇటువంటి అసంఘటిత రంగంలో ఒక సంఘటిత తత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ఒక ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు గతంలో సినీ పెద్దలు. సో ఇప్పుడేంటంటే ఏపీలో ప్రభుత్వమే దీన్ని నిర్వహించడం వల్ల ఒక సంఘటితంగా చేయడానికి ఒక స్కోప్ అయితే దొరుకుతుంది. సో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ప్రభుత్వమే 100 ఎకరాల ఇదిలో విస్తీర్ణంలో స్టూడియో నిర్మించి అక్కడ షూటింగ్లకి, చిన్న సినిమాలకి, ఎక్కువగా పెద్ద స్టూడియోలకు వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి అక్కడ పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి నామినల్ ఫీజు మాత్రమే తీసుకుంటూ, రెంట్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా తీసుకుంటూ వాటి నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలనేది ప్లాన్. సో దీంట్లో భాగంగా కృష్ణా జిల్లాలోని నందిగామలో, సో దానికి దగ్గరలో ఉన్న కంచికచర్ల ఆ ప్రాంతంలో 100 ఎకరాలని వీళ్ళు సర్వే చేయబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగబోతుంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన నుంచే ఉన్నారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నుంచే ఉన్నారు. కాబట్టి సో ఓవరాల్గా దీనికి సంబంధించిన బాధ్యతలు, దీనికి సంబంధించిన ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొత్త అమెండ్మెంట్స్, చట్టాలు ఏవైనా సరే పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లోనే జరుగుతాయనే దానికి ఇదొక ఉదాహరణ. సో ఆయన ఇప్పుడు ఆ సర్వే అయితే చేయించబోతున్నారు అనేది వార్త. అదేవిధంగా చిన్న సినిమా మేకర్స్కి అయితే ఇది చాలా గొప్పగా ఉపయోగపడబోతుంది. చిన్న సినిమాలు తీసే వాళ్ళకి ఏంటంటే స్టూడియోలకు వెళ్ళి షూటింగ్ చేయడం అనేది చాలా భారంగా మారిన పరిస్థితి. సో కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ భారం వల్ల అనుకున్న బడ్జెట్లు కూడా ఎక్కువైపోయి ఆ సినిమాలు తర్వాత రిలీజ్ చేయడానికి కూడా నానా తంటాలు పడి సినిమాలు ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి అయితే సినిమాలు రిలీజ్ అయితే చేస్తారు, కానీ ఆ సినిమాలు సక్సెస్ అవ్వక ఇక ఆ ప్రొడ్యూసర్స్ ఇంటికి పోయిన పరిస్థితులు ఉన్నాయి. అదే చిన్న బడ్జెట్లో ప్రభుత్వమే కాస్త సహకరించినప్పుడు తీస్తే ఏమవుతుందంటే వాళ్ళ కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. సో వాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి పెద్ద ఖర్చులు కూడా తగ్గుతాయి. సో ఓవరాల్గా అది చాలా ఉపయోగకరమైన ఇదిగా ఉంటుందన్నమాట. అయితే దీంతోపాటు మరి ఇంకా ఏపీలో ఏమైనా స్టూడియోలు వచ్చే అవకాశం ఉందా, ప్రైవేట్ స్టూడియోలు అనేది కూడా మనం ఒకసారి గమనించి చూస్తే
వచ్చే అవకాశం చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ వైజాగ్లో రామానాయుడు గారి స్టూడియో ఉంది. సో వైజాగ్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఆ స్టూడియోలో షూటింగ్లు కూడా చేస్తుంటారు. అయితే వైజాగ్ స్టూడియో అలాగే హైదరాబాద్ స్టూడియోలకు మధ్య తేడా ఏంటయ్యా అని చూసినప్పుడు అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించేలా అక్కడ స్టూడియోలో కొన్ని సెట్స్ కానీ ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఏంటంటే ఒకవేళ ఈ పోర్ట్ ఏరియాకి సంబంధించిన షూట్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా బెస్తవాడలు కావచ్చు, ఇటువంటివి చేయాలన్నప్పుడు ఆ వాడ సెట్టు అప్పటికప్పుడు ఆ సినిమా కోసం వేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని తొలగించాల్సి వచ్చేది. కానీ అక్కడ ఏంటంటే ఆ లోకల్ అట్మాస్ఫియర్ను డిజైన్ చేసి సో దానివల్ల అక్కడ షూటింగ్ జరగటాలు, అలాగే ఇక్కడ కన్నా బెటర్మెంట్ అక్కడ వాళ్ళు ప్రయత్నించారు. సో అది కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ స్టూడియోలు కూడా ఇప్పుడు నాగార్జున గారు కూడా అన్నపూర్ణ స్టూడియోని మరింత ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దానికి కావాల్సిన టెక్నాలజీ కోసం ఆయన లండన్ కూడా వెళ్ళి అక్కడ లండన్ స్టూడియోస్ని పరిశీలించడము ఇవన్నీ చేస్తూ వచ్చారు గతంలో. సో ఆ ప్రయత్నాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఉండగా అయితే ఇక్కడ వీటిని అప్గ్రేడ్ చేయడం వల్ల రేట్లు కూడా అలాగే పెరుగుతాయి. సో చిన్న సినిమాలకు కాస్త అందుబాటులో లేని పరిస్థితి. కొన్ని చిన్న సినిమాలు అయితే ఎక్కువగా ఆ విలేజ్లకు వెళ్ళిపోయి అక్కడే షూటింగ్లు జరిపే పరిస్థితి కూడా ఉంటూ ఉందన్నమాట చాలా కాలంగా. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారంటే స్టూడియోల రేట్లు ఎక్కువైపోవడం వల్ల, వాళ్ళు కట్టేలేని పరిస్థితిలో ఉండటం వల్ల ఇలా జరుగుతూ వస్తుందన్నమాట. సో చిన్న ప్రొడ్యూసర్స్ని కాపాడాలి, చిన్న ప్రొడ్యూసర్స్కి న్యాయం జరగాలి అంటే వీళ్ళకి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే డబ్బులు సంపాదించుకోవడానికే కదా వాటిని పెట్టేది. సో వాళ్ళు ఎందుకు వీళ్ళకి ఫేవర్ చేయాలి అనే ప్రశ్న వస్తుంది కదా. సో దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మంచి పథకంలాగా దీన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. నిజానికి కర్ణాటకలో ఇలాంటి సినిమాలకి బాగా ఫేవర్ చేసే ఒక చట్టాలు అయితే ఉన్నాయి. కర్ణాటకలో ఏం చేస్తారంటే వాళ్ళ భాషలో కర్ణాటక వాళ్ళు షూటింగులు ఆ ప్రాంతంలో చేసుకున్నప్పుడు, అంటే కర్ణాటక స్టేట్లో మాత్రమే చేసినప్పుడు వాళ్ళకు కొన్ని రాయితీలు ఇస్తూ వస్తుంటారు. అదేవిధంగా ఒకవేళ బయటికి వెళ్ళి బయట ఫారిన్లో షూటింగ్ చేసినప్పుడు మాత్రం వీళ్ళకి ఆ రాయితీ ఉండదు ఆ సినిమాకి. సో అటువంటి ప్రతిపాదన ఉంది. అలాగే తమిళనాడు వాళ్ళు అయితే వాళ్ళ భాషలో టైటిల్ పెట్టినప్పుడు వీళ్ళకి కాస్త పన్ను రాయితీ ఇస్తారు. అంటే ఇప్పుడు అందుకే రోబో సినిమా కూడా చూసుకుంటే మనకు తెలుగులో రోబో అని పెట్టారు, తమిళ్లో మాత్రం యంత్రన్ అని పెట్టారు, అంటే యంత్రుడు అన్నట్టుగా. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. అంటే కొన్ని సినిమాలు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతుంటాయి. అంటే వాళ్ళకి ఏ టైటిల్ బాగుంటే ఆ టైటిల్ మీద వెళ్ళిపోతుంటారు. కానీ చిన్న సినిమాలకు మాత్రం ఇలాంటి తమిళ టైటిల్లు పెట్టడం వల్ల వాళ్ళకి కాస్త పన్ను రాయితీ వచ్చి అది కాస్త వెసులుబాటు ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు భాష, తెలుగువాడి గౌరవము, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలపడానికి వచ్చిన పార్టీ కాబట్టి వీళ్ళు కూడా ఇలాంటి స్టాండర్డ్ తీసుకుంటే బాగుంటుంది. తెలుగు భాషలో టైటిల్ పెట్టిన వాళ్ళకి కాస్త ఏదన్నా రాయితీ ఇవ్వడము, అదేవిధంగా తెలుగు సంస్కృతుల మీద సినిమాలు తీసిన వాళ్ళకి కాస్త రాయితీలు ఇవ్వడము, ఇలాంటివి చేసినప్పుడు కాస్త ఉన్నతమైన సినిమాలు వస్తాయి. ఏ సినిమాలో అయినా సరే ఆకట్టుకునే కథనాలే ఇంపార్టెంట్. కాకపోతే ఆ థీమ్ ఏం తీసుకొని చెబితే ఆడియన్స్కి బాగుంటుంది అనేది కూడా ప్రభుత్వాలు కాస్త చొరవ తీసుకోవచ్చు. అంటే వీళ్ళు ఇలాంటి వెసులుబాటు ఇవ్వడం అనేది ప్రభుత్వాలకు కూడా మంచి పేరు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా పర్యాటక స్థలాలు ఉన్నాయి. సో ఆ పర్యాటక స్థలాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, అలాగే ఆ పర్యాటకులు రావాలి అంటే కూడా అంటే ఇంటర్నేషనల్ పర్యాటకులు కాకపోయినా నేషనల్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్లో పర్యాటకులు అయినా సరే వీళ్ళు రావాలి అంటే సో ఇక్కడ రీజనల్ పర్యాటకులను ఆకట్టుకోవడానికి అక్కడ ఏవో ఒక యాక్టివిటీస్ జరగాలి కదా, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి కదా. సో అవి షూటింగ్లకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి షూటింగ్లకు ఆ రాయితీ ఇచ్చి ఆ పర్యాటక స్థలాల్లో షూటింగ్లు చేయడానికి కానీ ఇలాంటి వాటికి వెసులుబాటు ఇవ్వచ్చు. అంటే కొన్ని చారిత్రక స్థలాలు ఉంటాయి, వాటికి కాదు. చారిత్రక స్థలాల్లో షూటింగ్లు చేసినప్పుడు కాస్త వాటికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి చాలా విలువైన చారిత్రక స్థలాలు అయి ఉంటాయి. సో అది కాకుండా మిగతా చోట్ల కూడా ఈ వెసులుబాటు అయితే తీసుకోవచ్చు. ఓవరాల్గా ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు అడుగులు వేస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ మనం ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు. సో భవిష్యత్తులో అయితే ఇవన్నీ రావాలని మనం కోరుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్టర్నేట్గా ఒక ఇండస్ట్రీ తయారైతే ఏమవుతుందంటే అక్కడి కళాకారులకు కూడా ఒక ఉపాధి దొరుకుతుంది. అంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ భుజాన ఒక బ్యాగ్ వేసుకొని వచ్చేసి ఈ కృష్ణానగర్ కష్టాలు లేకపోతే ఇటువంటివన్నీ ఎదుర్కోవడం కాకుండా వాళ్ళకు దగ్గరలో ఉన్న ఊర్లలో, ఇప్పుడు విజయవాడలో అంటే మొత్తం ప్రకాశం, అదేవిధంగా ఇప్పుడు ఈ మచిలీపట్నం కావచ్చు, మిగతా ప్రాంతాలన్నీ కూడా ఆ దగ్గరలో ఉంటాయి కాబట్టి పొద్దున వచ్చి ఈవినింగ్ వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఒకవేళ అక్కడే ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేట్గా అక్కడ కళాకారులకు ఉపాధి దొరికేలా దీన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముందడుగు వేశారు. సో దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇది ఇంకాస్త త్వరగా ముందుకు తీసుకువెళ్తే ఈ 5 ఏళ్లలోనే ఇది పూర్తి చేయడానికి ఇది ఒక మంచి అవకాశం.